నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉండి సదస్సులో స్పష్టం చేసిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి. తణుకులో వేసవి చలివేంద్ర కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. టీడీపై చేస్తున్న అసత్య ఆరోపణలకు ఖండన. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాలను శుభ్రం చేసిన తణుకు బీజేపీ నాయకులు కార్యకర్తలు. ఆధ్వర్యం వహించిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రేణుక. తణుకులో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన మట్టలాదివారం. యేసయ్య కీర్తనలు ఆలాపించిన క్రైస్తవ మత విశ్వాసకులు. తాడేపల్లిగూడెంలో గాంధేయవాది ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు పసల కృష్ణభారతికి నివాళులర్పించిన ప్రముఖులు. పాల్గొన్న మంత్రి డాక్టర్ నిమ్మల, విజయనగరం ఎంపీ కలిశెట్టి, ఇతర పెద్దలు. తాడేపల్లిగూడెం మండలం నందమూరులో ముగిసిన శ్రీవారి మహోత్సవాలు. 9 రోజులు నిర్వహించిన వెంకన్న సేవలు. రావులపాలెం మండలంలో మట్టలాదివారాన్ని నిర్వహించిన క్రైస్తవులు, ప్రసంగించిన పాస్టర్లు. ఆస్తుల క్రయ విక్రయదారులకు మెరుగైన సేవలు అందిస్తున్న ప్రభుత్వం. ఏలూరులో ప్రకటించిన జిల్లా రిజిస్ట్రార్ శ్రీనివాసరావు. ఆక్వా రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండిలో ఆదివారం నిర్వహించిన ఆక్వా రైతుల సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. సీడ్, ఫీడ్, విద్యుత్ సబ్సిడీపై ప్రభుత్వంతో మాట్లాడతానని అన్నారు. అంతర్జాతీయంగా చోటు చేసుకున్న కొన్ని పరిణామాల వల్ల ఈ సమస్య వచ్చిందని అన్నారు. రైతుకు రావాల్సిన షేరు రైతుకు వచ్చేలాగా మనం ఎలాగా చేసుకోవాలి అనే దాని మీద మనం ఇప్పుడు కొంచెం కష్టం వచ్చింది కాబట్టి ఒక మాట మీద ఉండి తరచూ సమావేశం అవుతూ వారి మీద కూడా మనం ద్వేషం పెంచుకోకూడదు. వారి వ్యాపారం వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళని అభినందిద్దాం. అట్ ది సేమ్ టైం మాకేంటి అనే కాన్సెప్ట్ క్లియర్గా చెప్పి, నువ్వు బాగున్నావు బ్రదరు, మరి మేము బాగుండాలి కదా, మేముంటేనే నువ్వు కదా, సో మరి దీన్ని ఇలాగ చేద్దాం, నువ్వు తగ్గిస్తావా, మమ్మల్ని తయారు చేసుకోమంటావా, ఫీడ్ వరకు ఫీడు ఈ రకంగా మనం ముందుకెళ్ళి మనం సంఘటితంగా ఉన్నాము అనేది ప్రూవ్ అయితే డెఫినెట్గా రేపు ఎక్స్పోర్ట్లో కూడా పారదర్శకంగా ఏంటి, అక్కడ యుఎస్ మార్కెట్ ఎలా ఉంది, రేపు ఎన్పిసిసి వచ్చిన తర్వాత యుఎస్ మార్కెట్ ఎలా ఉంది, ఆ రిటైల్ మార్కెట్ ఎలా ఉంది, హోల్సేల్గా అది బ్రహ్మాండం. రెండోది, ఆయనకున్న 2 ఫీడ్ బిల్స్లో మాకు కొన్ని నియమాలు ఉన్నాయి కాబట్టి ఆ 36% ప్రోటీన్ది మేము ఒక ఫీడ్ మిల్ అసోసియేషన్గా ఉన్నాను. ఒక రకంగా ఆయన ఆ పోస్ట్ని ఇవాళ మనందరి కోసం, మీ అందరి కోసం ఆ పోస్ట్ను కూడా వదిలేశారు. ఈ సమావేశంలో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, రాజ్యసభ సభ్యులు బీదా మస్తన్రావు, డీసీసీబీ మాజీ చైర్మన్ ముత్యాల రత్నములు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సెలవు కావడంతో సోమవారం జిల్లా కేంద్రం భీమవరం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని ఆమె కోరారు. తణుకు పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన 5 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వేసవి చలివేంద్ర కేంద్రాలను ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేసవి తీవ్రత అధికంగా ఉండడంతో వివిధ ప్రాంతాల నుంచి పట్టణంలోకి విచ్చేసే బాటసారులకు ఇబ్బంది పడకూడదనే దృష్టితో ఈ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు స్వచ్ఛంద సేవా సంస్థలు, దాతలు ముందుకు రావాలని ఎమ్మెల్యే కోరారు.
నాయకత్వం తెచ్చుకోవాలి నా అవసరం సన్యాసారు పక్కొచ్చింది ఈరోజు మన తణుకుపట్నంలో పురపాలక సంఘ ఆధ్వర్యంలో చలివేంద్ర కేంద్రాలని ప్రారంభించుకుని ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి తణుకుపట్నం వచ్చేటటువంటి ప్రజలందరికీ కూడా వేసవి దాహార్తం తీర్చే విధంగా ఈ చలివేంద్ర కేంద్రాలని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈరోజు మన తణుకుపట్నానికి అనేక మంది అనేక ప్రాంతాల నుంచి రావడం జరుగుతుంది. వారందరి దాహార్తిని తీర్చే విధంగా వేసవి తాపాన్ని తట్టుకునే విధంగా ఈ చలివేంద్ర కేంద్రాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. కేంద్రాలు కానీ అలాగే అన్నదానాలు కానీ చేయటం మనందరికీ కూడా మన సంస్కృతిలో ఒక భాగం. ఆ విధంగా ఈరోజు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రజల దాహార్తిని తీర్చే విధంగా ఈ చలివేంద్ర కేంద్రాలను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కేవలం ప్రభుత్వమే కాకుండా ఈరోజు ఎన్జిఓస్ కానీ అలాగే వివిధ ప్రైవేటు సంస్థలు కానీ ప్రజలు కానీ దాతలందరూ కూడా ముందుకు వచ్చి నియోజకవర్గంలో చలివేంద్ర కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా అండగా నిలబడాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి దాతృత్వాన్ని చాటుకొని ఒక మంచి మనసుని మనందరం కూడా ప్రజలందరి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని. అనంతరం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూడా ఆర్మిల్లి మాట్లాడారు. ఈ మేరకు వైసీపీకి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ ప్రస్తుత పాలకవర్గంపై చేస్తున్న అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా తిరుమలలో 100 ఆవులు మరణించాయని చేస్తున్న ఆరోపణలలో ఏసమెత్తు కూడా నిజం లేదని చెప్పారు. ఇటువంటి అబద్దాలతో భక్తులకు తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్న ఈ వ్యక్తిపై కేసులు నమోదు చేసి కఠినంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, మాజీ వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలళ్ల సరళాదేవి, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పస్వ రామకృష్ణ, తణుకు మండల శాఖ అధ్యక్షులు పితాని మోహన్ రావు, పట్టణ ప్రధాన కార్యదర్శి ఓమి రాంబాబు, జనసేన మండల శాఖ అధ్యక్షులు చిక్కాల వేణు, పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, ఈ పార్టీ నాయకులు ఉబ్బల శ్రీనివాస్, అబ్బదాసరి లాజర్, వల్లూరి గంగయ్య, తాత్పూడి మారుతిరావు, తణుకు రేవతి, తమరాపు రామనమ్మ, మొలగల శ్రీనివాస్, షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండె నాగేశ్వరరావులు పాల్గొన్నారు. ఈ నెల 14వ తేదీన నిర్వహించనున్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాలను తణుకులో ఆదివారం బీజేపీ కార్యకర్తలు శుభ్రం చేశారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ పార్క్ ముందు ఉన్న అంబేద్కర్ తో పాటు మిగిలిన నాయకుల విగ్రహాలను కూడా పూలమాలలు వేసి దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో సేవలు అందించిన ఈ పార్టీ రాష్ట్ర నాయకురాలు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ ముళ్లపూడి రేణుక మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చేందుకు తమ పార్టీ కృషి చేస్తున్నట్లు చెప్పారు. భారత రాజ్యం బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మరి భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచి మరి
అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాలు మొదలవుతున్నాయి. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి పట్టణంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహాల దగ్గర స్వచ్ఛ భారత్ నిర్వహించి అక్కడ సాయంకాలం మరి ఒక ఉత్సవంలాగా ఈరోజు దీపాలు వెలిగించి వారికి ఒక గౌరవాన్ని, మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఈ విధంగా ఉన్నారు అంటే వారు రాసినటువంటి రాజ్యాంగం మూలంగానే అని చెప్పి సమానత్వం, అలాగే కుల నిర్మూలన, అంటరానితనాన్ని నిర్మూలించాలి, బడుగు బలహీన వర్గాలకు అన్ని రకాలుగా అవకాశాలు కల్పించాలి అని చెప్పి వారు ఏదైతే తపన పడ్డారో అటువంటి ఆశయాలకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరీమణులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పోలేపల్లి వెంకట ప్రసాద్, పట్టణ అధ్యక్షులు బల్లడ నాగరాజు, ఉపాధ్యక్షులు బడేటి సాయిరం, కసిరెడ్డి మణదీప్, కార్యదర్శి రాసాబత్తల అనుకుమార్, న్యాయవాదులు వెలిచెట్టి గోవిందరావు, కామర్స్ కిరణ్మయి, ముప్పిడి సుబ్బయ్య, పార్టీ నాయకులు పెమ్మర్తి సోమసుందరరాజు, కొడమంచిలి జితేంద్ర, కోడే భాస్కర్రావు, గంటా లక్ష్మి, చింతపల్లి రామకృష్ణలు పాల్గొన్నారు. క్రైస్తవ మతస్థులు పవిత్రంగా భావించే మట్టల ఆదివారాన్ని తణుకులో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యతను టీసీఎన్ అందిస్తోంది. శాంతిని, సమానత్వాన్ని ప్రబోధించిన ప్రేమమూర్తి యేసుక్రీస్తును సిలువ వేయడానికి ముందు ఇజ్రాయెల్ దేశానికి చెందిన యెరూషలేం అనే గ్రామంలో ఆదివారం ప్రవేశించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆ గ్రామ ప్రజలు దారి పొడవునా బట్టలు పరిచి ఈతమట్టలు చేతపట్టి యేసుకు ఘన స్వాగతం పలికారు. ఈ గొప్ప సంఘటనను మట్టలాదివారంగా పరిగణిస్తూ ప్రతి ఏటా ఈ మత క్యాలెండర్ ప్రకారం వచ్చే ఆదివారాన్ని మట్టల ఆదివారంగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా తనకు బైపాస్ రోడ్డులోని ఆర్సీఎం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి భక్తిని చాటుకున్నారు. అంతకుముందు పట్టణంలో ఈత మట్టలతో ప్రదర్శన చేసి యేసయ్యకు జేజేలు పలికారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ ఫాదర్ బాలరాజు, విశ్వాసకులు అన్నపురెడ్డి విశ్వేశ్వరరావు, నందన శేషు, పెరవలి రామకృష్ణ, చదలవాడ నాని, ముళ్లపూడి సురేష్లు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిషా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య సేవలు అందించారు. ఇందులో భాగంగా ఇంటికే పరిమితమైన అనారోగ్య వృద్ధుల వద్దకు సంచార చట్టం ద్వారా వెళ్లిన ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్ నలుగురిని పరీక్షించి సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే షేక్ మస్తాన్ ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవ కార్యక్రమానికి అసోసియేషన్ కోశాధికారి అజిబ్ భాస్కర్రావు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఈ ఉచిత వైద్య సేవలు కోరుకునేవారు స్వయంగా కానీ 9985343530 లేదా 9052907117 సెల్ నంబర్లకు ఒకరోజు ముందు తెలియచేయాలని సంస్థ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి తెలిపారు. ఇప్పుడు ప్రకటనలు.